యముడిని శివుడు ఎందుకు చంపాల్సి వచ్చిందో మీకు తెలుసా? కథలోకి వెళ్దాం. బ్రాకుండా అనే ఒక ఋషి ఉండేవాడు. అతని భార్య శివుడికి మహాభక్తురాలు. వాళ్ళకి ఎప్పటి నుంచో సంతానం లేక చాలా బాధపడతారు. తన భార్య శివుడిని ప్రార్థించి తపస్సు చేసింది. అప్పుడు శివుడు వచ్చి, మీకు 2 రకములు గల పిల్లలను ఇస్తాను, మీరే ఎంపిక చేసుకోండి అని అంటాడు. ఒకరు మహాశక్తివంతుడు, ఆయుష్ తక్కువ కలవాడు. మరొకరు మామూలుగానే ఉండి సంపూర్ణ ఆయుష్ కలిగినవాడు. మీకు వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి అని అడుగుతాడు. అప్పుడు దంపతులిద్దరూ, మాకు ఆయుష్ తక్కువైన జ్ఞానవంతుడి కావాలని అంటాడు. అలా పుట్టినవాడే మార్కండేయుడు. అతడు తిరుగులేని శివభక్తుడు. చిన్నప్పటి నుంచి శివునికే జీవితం అర్పిస్తాడు. మార్కండేయుడు జన్మ సమయంలో అతని ఆయుష్ కేవలం 16 సంవత్సరాలని శివుడు చెప్తాడు. అయినా భయపడకుండా శివుణ్ణి పూజించేవాడు. రోజు రోజుకి భక్తి పెరిగిపోతుండే. అతని 16వ పుట్టినరోజు రానే వచ్చింది. యమధర్మ రోజు అతను ప్రాణం తీసేందుకు యమపాశాన్ని వేశాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగం ఎదుట ఉండి ప్రార్థనలు చేస్తూ శివుణ్ణి స్మరిస్తూ శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఆలింగనం చేసుకున్నాడు. అది చూసిన శివుడు తట్టుకోలేక యముడిపై త్రిశూలంతో దాడి చేస్తాడు. నా భక్తునిపై హస్తం వేస్తావా? నీ ధర్మం అంటే ఇదేనా అని గర్జిస్తాడు. ఆ కోపంతో యముడిని సంహరిస్తాడు. అప్పుడు దేవతలు వచ్చి, ఓ శంకర, యముడు లేకుండా లోకం నడవదు, దయచేసి ఆయన్ని రక్షణ అని ప్రార్థిస్తాడు. సరే అని చెప్పి యముడికి ప్రాణం పోస్తాడు. అప్పటి నుంచి మార్కండేయుడికి చిరంజీవిగా బ్రతికే వరం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.